ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మణిశర్మ గారి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంటే థ్రిల్లర్స్కి ఎలా ఉండాలో అండ్ ఆల్మోస్ట్ అలా అన్నీ కూడా కాంబినేషన్ ఉంది. మూవీ అన్నీ కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది మ్యూజిక్ పరంగా చూస్తే? Actually, the beauty of this movie is ఒక్కొక్క technicians are, they're all like, you know, like they have their own specialities, right? And Manish Sharma garu, he just proved to himself that he's more like, you know, I'm the man when it comes to this. Yeah. ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో ఇప్పుడు రిలీజ్ అవ్వగానే మామూలు ట్రోల్ పేజెస్ ఉంటాయండి. ఏంటంటే ఒక చిన్న ఇమేజ్ని తీసుకొని ఆ ట్రోల్ పేజ్ లాంటిది ఏదో గ్రాఫిక్స్ చేసి ఏదో చేస్తుంటారు. జెంటిల్మెన్కి చాలా వచ్చినాయి రిలీజ్ తర్వాత. అందరిని మెచ్చుకుంటూ టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని, నివేదాన్ని మాక్సిమం వచ్చింది మణి శర్మ గారు. కరెక్ట్. ఎవరమ్మా చెప్పింది మణి శర్మ గారు ఏంటది మణి శర్మ గారి టైం అయిపోయిందని, నాన్న వెళ్ళి ఆడుకో అని ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక్కసారి జెంటిల్మెన్ చూడండి అని. సో అంటే సినిమాకి బ్యాక్ బోన్ లాగా సీనియారిటీ అనేది కూడా చాలా చాలా కథను అర్థం చేసుకో. అంటే ఎగ్జాక్ట్లీ మ్యూజిక్ బాగా ఇవ్వటం, సౌండ్ బాగుండటం, మ్యూజిక్ బాగా ఇవ్వటం ఒకటి, స్టోరీని అర్థం చేసుకొని స్టోరీకి ఏం కరెక్ట్ అని ఇవ్వటం ఒకటి. ఎగ్జాక్ట్లీ మణి శర్మ గారు సెకండ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎలివేటింగ్ హిమ్సెల్ఫ్, ఎలివేటింగ్ ద ఫిల్మ్ ఇస్ ఎగ్జాక్ట్లీ. అదే ఫిల్మ్ ఆత్మని అర్థం చేసుకుని అట్లా చేశారు. In fact, there was also one compliment that I got, sorry, from an audience. Somebody came and told me, background score was so good, it looked like a character in the film itself. So they were like expecting. అది కూడా ఒక క్యారెక్టర్. Nice.